సంజన గారు 'బిగ్ బాస్' కూడా ఎక్కడ సుమన్ శెట్టి గారు స్మోక్ చేస్తారని గాని, ఎక్కడ ఏది రివీల్ చేయల. హౌస్‌లో గాని ఎక్కడ. అవును. కానీ సంజన గారొచ్చి కావాలని తీసుకొని, దాన్ని మిమ్మల్ని బయటికి పోర్ట్రే చేసినట్టు అనిపించింది. మీరు చెప్పండసలు లోపల? అదే చెప్తున్నాను కదా! తనేంటంటే తన కంటెంట్ కోసం సిట్యుయేషన్ క్రియేట్ చేసేది మేడం. మాకే కాదు. మేము యాక్చువల్లీ ఒక టైంలోని లంచ్ టైంలోని ఎగ్స్ బాయిల్ చేసుకొని పెట్టుకున్నాం. టమాటా, మునక్కాయల కర్రీ చేసాం. దాంతో కాంబినేషన్ బావుంటదని వీళ్ళు చెప్తే, మేము అన్నం తింటున్నాము. ఎగ్స్ కనపడలేదు మేడం మాకు. తినేసారు. 8 ఎగ్గులు ఒక్కసారి స్టోర్ రూమ్‌కెళ్ళి తినేసారు మేడం ఆవిడ. 8 ఎగ్గులు తినేసారు. ఇంకా అప్పుడు కూడా మేము సైలెంట్‌గా ఉన్నాం. అంటే మేము సైలెంట్‌గా ఉన్నాం. నేను నేను ఒకటే అన్నాను. అన్నా తనేంటంటే కంటెంట్ కోసం చూస్తుంది. మనం ఆర్గ్యుమెంట్ పెట్టుకోవాలి. గొడవ పెట్టుకోవాలి. వద్దులే ఇయన్నీ. గొడవ అంటేనే నేను చాలా దూరంగా ఉంటాను మేడం. వద్దన్నా వదిలేయండి. అని ఇంక అంటే తనేంటంటే ఏదో ఒక సిట్యుయేషన్ క్రియేట్ చేద్దాము. ఏదో సిట్యుయేషన్ క్రియేట్ చేద్దాము. మాట్లాడదాము. గొడవ పెట్టుకుందాము. ఎందుకు అలా ఖాళీగా కూర్చొని ఏం మాట్లాడుకుంటాము. తను అదే అండి. ఎందుకంటే ఆల్రెడీ కన్నడ బిగ్ బాస్ చేసి వచ్చిందండి. తనకి తెలుసు వాట్ ఈస్ వాట్ అన్నది. మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో ఫస్ట్ మేము. కానీ తను ఆల్రెడీ ఎళ్లి వచ్చింది కాబట్టి తనకు తెలుసు వాట్ ఈస్ బిగ్ బాస్ అండ్ వాట్ ఈస్ అంటే వాట్ వి హావ్ టు గివ్ ద బిగ్ బాస్. అందువల్ల నాకు ఓకే. తర్వాత అది నాకు లేట్‌గా తెలిసిందండి. తను కన్నడ చేసిందని నాకు తెలీదు యాక్చువల్లీ ముందు. ఓకే. అంటే ఎళ్లి వస్తే ఈజీగా తెలుస్తది. దే వాంట్స్ ఓన్లీ కంటెంట్స్. అందువల్ల క్రియేట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు తను. మనం వద్దు. వారొద్దు, ఫైట్ వద్దు. కామ్‌గా ఉందాం. అదే వస్తది ఆన్సర్ అని చెప్పి తర్వాత ఇది వీకెండ్‌లో తీసుకుంటే నాకు సార్ మాకు డబుల్ పంపించారు ఎగ్స్ మళ్ళీ దానికి. సో, అంటే మీ పర్సనల్ విషయాలు బయట పెట్టడం వల్ల అది చెప్తున్నాను మేడం కంటెంట్. కంటెంట్ కోసం ఇప్పుడు నాకిచ్చేయన్నీ హ్మ్. అని నేను వార్ చేస్తాను అనుకున్నారు. నాది ఆ టైప్ కాదు కదా మేడం. మేడం కరెక్టే. అంటే ఇప్పుడు ఎగ్స్ అంటే ఇంకోటంటే ఓకే. హ్మ్. అసలకి మీ సిగరెట్ ప్యాకెట్స్ కానీ దాచి అది ఎక్కడ 'బిగ్ బాస్' రివీల్ చేయలేదు. అవును మేడం. సో, ఎక్కడ ఏం చేయలేదు. ఆయన ఎక్కడ చూపించలేరు. చాలా నీట్‌గా ఉంది. అవును సో, మేడం. అదంతా ఎవరికీ తెలీదు. బట్ సంజన గారు దాన్ని తీసుకొచ్చి, దాన్ని దాచి కావాలని తనని మీరు అడగడం ఇట్లా అంతా అవును. చేస్తంటే, తను దాన్ని ఇంకా ఎంజాయ్ చేయడం. అది మీకు ఆ టైంలో మీరు ఇంకా ఎందుకని మీరు తనని ఎక్కువ అనడం గూడా లేదు. ఏమి ఒక మాట కూడా. లేదు మేడం. అంటే బేసిక్‌గా చూసుకుంటే ఆడవాళ్ళని ఎందుకు మనం అంత ఫోర్స్ చేయడం? ఎందుకు అంతలా మాట్లాడడం? అంటే తను అర్థం చేసుకుంటదేమో అని నేను అనుకున్నాను మేడం. సంజన గారు అర్థం చేసుకుంటారేమో అని అనుకున్నాను. అది కూడా ఫస్ట్ వీక్, సెకండ్ వీక్‌లోనే అలాగయింది మేడం. తర్వాత సారీ సుమన్ అన్న అని తర్వాత చెప్పింది మేడం. తర్వాత సారీ ఇంక నేను మీ జోలికి రాను, నేను ముట్టుకోను అని చెప్పింది మేడం. ఓకే చేశారు. నాకేమైనా మీకు ఫన్ కావాలంటే ఫన్‌గా మాట్లాడుకుందాం తప్ప నా లైవ్ వరకు రాకండి అని చెప్పేసాను మేడం అంతే. సుమన్ గారు ఎవరైనా సరే ఇద్దరు గొడవ పడుతుంటే ఎప్పుడు ఎవరికీ స్టాండ్ తీసుకోలేదు అని చెప్పి హ్మ్. ఇదుంది. సో, ఎందుకని అక్కడే అలా ఉంటారా? బయట గూడా మీరెప్పుడు ఎవరికి అంటే వాళ్ళు కరెక్ట్ అని కానీ, రాంగ్ అని గాని ఎవరికి ఎప్పుడు ఎవరి సైడు ఒక స్టాండ్ అనేది సుమన్ గారు తీసుకోలేదు అంటే మీరు అదే మేడం. ఇప్పుడు ఒక సిట్యుయేషన్ మనం వెళ్ళామనుకోండి మేడం. ఇప్పుడు మీరన్న దానికి ఎగ్జాంపుల్ నేను చెప్తాను మేడం. ఆహ్, వీకెండ్స్‌లోని నాకు సార్ అడిగేవారు. మామూలుగా సుమన్ ఎవరిది తప్పు అని అడిగేవారు నన్ను. సుమను కరెక్ట్‌గా చెప్తాడు. చాలా షార్ట్‌గా చెప్తాడు. సుమన్‌ని అడుగుతాను ఎవరిది తప్పు, రైటా అని అడిగేవారు మేడం. అంతమందిలో 15 మంది, 23 మందిలో నన్నే అడిగేవారు. నాకు సార్ ఎవరిది తప్పు చెప్పు అని. అంటే బికాస్ ఆఫ్ దే నోస్ నేను కరెక్ట్‌గా చెప్తాను. అబద్ధం ఆడను అని తెలుసు మేడం. నన్నే సార్ అడిగేవారు. నాకు సార్ ఎవరిది తప్పని. ఎవరి తప్పైతే అది చెప్పేవాడిని మేడం నేను. అది. ఎందుకంటే దానికి రీజన్ చెప్పేవాడిని మేడం. కరెక్టే కదా! అని ఒప్పుకునేవారు. అంతే. సో, ఇప్పుడు చూసుకుంటే గనక వీళ్ళున్నాళ్ళలో లోపల ఎక్కువ రిలేషన్స్, బాండ్స్ పెట్టుకున్న వాళ్ళు ఎక్కువ సర్వే అవుతున్నారు అంటున్నారు. దీని గురించి మీరు చెప్పండి అసలు. లోపల ఉన్నారు కాబట్టి అవును అది మేడం. నిజమా? అబద్ధమా? మేడం ఇప్పుడు అలాగనుకుంటే నాది, బన్ అన్నది బాండింగే. అన్న, తమ్ముడు. మరి మేమెందుకు సర్వే అవ్వలేదు? అది అంతే మేడం. అది ఓటింగ్ బట్టి ఉంటుంది తప్ప అలాగని లేదు మేడం. ఇప్పుడు అలాగ చూసుకుంటే అది చూసుకుంటే తనుజ గాని, బన్నని చూసుకుంటే మరి అదో బాండింగు. దివ్య, తనుజ మన చూసుకుంటే అదొక వేరే. బన్నన్న, దివ్య చూసుకుంటే అదొక బౌండింగు. ఇప్పుడు నాది, బన్నన్న చూసుకుంటే అదొక బౌండింగ్. బౌండింగ్ అంటే మేడం ఒక రిలేషన్ మేడం. అంటే ఇన్ని రోజులు ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి ఒకళ్ళ మీద ఒకళ్ళకి అభిమానం వస్తది మేడం. ఒక ప్రేమ అన్నది వస్తది. ఎందుకంటే మాకింకా ఆ సరౌండింగ్స్ ఇంకేం ఉండదు మేడం. అలాగ అందరిలోని రావచ్చు. కానీ ఇప్పుడు నాకు నచ్చారనుకోండి, నేను ఆళ్ళకి నచ్చాలని లేదు కదా మేడం. వాళ్ళకి నేను నచ్చినా, నేను వాళ్ళకి నచ్చినా ఆ అండర్‌స్టాండింగ్ బట్టే మనం ట్రావెల్ అవుతాం మేడం.
సో గేమ్‌లో చూస్తే ఫ్లోరా సైని గారు మీరు అంటే అవును. గేమ్ ఆడేటప్పుడు అవును. ఆ వాటర్‌లో గేము ఆ! చాలా సేపు మీరున్నారు. అవును. సో నేను ఫ్లోరా సైని గారిని కూడా ఇదే క్వెషన్ అడిగాను మేడం. బయటకొచ్చినప్పుడు. హ్మ్. సుమన్ గారు గేమ్ బాగా ఆడారు. బట్ మీరక్కడ అన్‌ఫెయిర్‌గా చెప్పారు కదా అని. సో అవును. దీని గురించి మీరేమంటారు? మేడం అది 100% నాకు సారే చూపించారు మనకు ఆ వీడియో. నేను ఆ రోజు కూడా ఫైట్ చేశాను. మీరు ఈ గేమ్‌లో ఫౌల్ అవుతుంది. మీరు బయటకొచ్చేయండి అది ఇది అంటే, లేదు లేదని చాలా వరకు నేను ఫైట్ చేశాను. ఆ సిట్యుయేషన్‌లోని. ఇంకేంటంటే సంచాలక్ ఏం చెప్తే అది మేము అగ్రీ చేయాలి యాక్చువల్లీ. అది రైట్ ఆర్ రాంగ్ పక్కన పెట్టేస్తే, సర్లేండి మీకు నేను ఫైట్ చేస్తూనే ఉన్నాను, వార్ చేస్తున్నాను నేను. నేను టచ్ అవ్వలేదు. మీకు ఆ షాడో కనబడుతుంది. ఆ వాటర్‌లో నా లెగ్స్‌కి టచ్ అయినట్టు మీకు షాడో కనబడుతుంది తప్ప టచ్ కాలేదు. నా హైట్‌కి, దాని హైట్‌కి ఎక్కడ 6 ఫీట్ ఉందది. నేను 5 ఫీటు ఎలా టచ్ అవుతది అన్న కూడా ఇంగ సార్ తర్వాత వీకెండ్ ఎపిసోడ్‌లోని నాకు సార్ చెప్పారు. సుమన్ చెప్పింది కరెక్టే కదా! సుమన్ దేనికి ఆర్గ్యుమెంట్‌కెళ్ళడు. తను ఎళ్ళాడు మాట్లాడాడు అంటే అది కరెక్టే అన్నప్పుడు నాకు సార్ చెప్పారు మేడం. మనకి క్లారిటీ వచ్చింది. టచ్ అవ్వలేదు. ఆ లెగ్సే టచ్ అవ్వలేదు. అప్పుడు ఫ్లోరా గారు కానియండి, రాము కానియండి, "సారీ అన్న, సారీ అన్న, షెడ్డీ అన్న సారీ" అని అన్నారు. అవును. అది మాత్రం అదే. స్టాండ్ తీసుకున్నదే. అవును. ఇది మీరు అంటే మన భరణి గారు మీరు మంచి క్లోజ్ ఫ్రెండ్స్. అవునవును. సో, కానీ పాయింట్స్ వచ్చేటప్పటికి మీరు పవన్‌కిచ్చారు. అంటే బాల్ క్యాచ్ పట్టిన తర్వాత పాయింట్స్ పవన్‌కిచ్చారు. అవును సో, మేడం. ఎందుకని అదే 1,00,000 పాయింట్స్ మన భరణి గారికిస్తే ప్లస్ అయ్యేది కదా! మేడం అంటే నేను యాక్చువల్లీ ఫస్ట్ డిసిజన్ తీసుకున్నాను. ఫస్ట్ 'బిగ్ బాస్' అనౌన్స్ చేయగానే నాకు ఒకటే అనిపించింది బర్న్ అన్న థాట్. నాకు ఫస్ట్ వచ్చేదే బర్న్ అన్న. ఎందుకంటే నాకు ఫుల్ సపోర్ట్‌గా నేను ఏదైనా ఫస్ట్ బర్న్ అన్నే. తర్వాత ఫ్లోరా అది మన సంజన గారు అనిపించింది. ఎందుకంటే అందరు స్కోరింగ్‌లో కానియండి, పాయింట్ వైస్ చూసుకుంటే తనకి లేదు సంజన గారికి. సరే అని చెప్పి అందుకే నేను సంజన గారికే ఇద్దాము అని అనుకున్నాను. అంటే అట్‌లీస్ట్ ఏ హెల్ప్ అయినా చేసినట్లుంటది సంజన గారికి నేను అని చెప్పి నేను సంజన గారికి చేశాను మేడం. యెస్. చూసుకుంటే గనక సంజన గారు 'తొక్కలో కెప్టెను' అవును ఇది మేడం. అని చెప్పి మాట్లాడారు. అవునవును. మీరేమంటారు దాని మీద అసలు? అంటే అదే కొంచెం అంటే మెయిన్ ప్రాబ్లమ్ వచ్చి తనకి లాంగ్వేజ్ ప్రాబ్లమ్. కన్నడ, బెంగుళూరు. ఇక్కడ తెలుగు అంతగా తెలీదు అని అనేవారు. సరే ఇంకా మనం ఏం చేస్తామంటే మేడం చెప్తున్నాం ఆల్రెడీ చెప్తున్నాం తనకి. సిస్టర్ జాగ్రత్త కొంచెం తప్పుగా అలాగ అనకండి. అది తొక్కలో కెప్టెన్ అన్నది యూజ్ చేయకండి. తన వల్ల ఫైట్ కూడా వారు కూడా చేసాము. సరే ఓకే. గాడ్ ఈజ్ దేర్. నాకు న్యాయమే అనిపించింది నేను చేశాను మేడం. హ్మ్. సో, అంటే సంజన గారు అనాల్సినయన్ని అనేసి, తర్వాత నాకు తెలుగు రాదు అని అవును చెప్పి అది మేడం. కావాలని అంటున్నారని చాలా మంది కింద గూడా మీరు చూస్తే గనక మీరు హ్మ్. చూసుంటారు. అవును. చాలా మంది గూడా కామెంట్స్ పెట్టడం గాని, తను అవును. అనేయాల్సినయన్ని అనేసి సంజన గారు అట్లా అంటున్నారు అని చెప్పేసి అన్నారు. అవును మేడం. మీకేమనిపించింది అక్కడున్నప్పుడు? అదే ఇప్పుడు తెలుగు రాదంటే ఆ వర్డే తెలీదు కదా మేడం యాక్చువల్లీ. మనకక్కడే తెలిసిపోయింది. తెలుగు రాదు అని అనుకుంటే ఆ వర్డే తెలీదు గదా! అది అక్కడే తెలిసిపోయింది. వాట్ ఈస్ వాట్ అన్నది. తనకి తెలుసా? తెలీదా? అన్నది మనకి అక్కడ ఆన్సర్ వచ్చేసింది. తెలుసా అంటున్నారు. కానీ లాస్ట్‌లో తప్పించుకోవడానికి నాకు తెలుగు రాదు అని అంటున్నారు. హ్మ్. సో, ఆవిడ చూస్తే గనుక ఎక్కడ చూసినా గుడ్లు దొంగతనం చేయడం గాని, అవును. సో, ఎక్కడ చూసినా తను అంత అన్‌ఫెయిర్‌గా సంజన గారు చాలా అన్‌ఫెయిర్‌గానే ఆడుతున్నారు. బట్ 'బిగ్ బాస్‌లో' ఎందుకు ఇన్ని రోజులు సర్వైవ్ అవుతున్నారంటే ఏం చెప్తారు? అంటే సంజన గారు చేసిన అది గుడ్లు దొంగతనం కానియండి, ఆ కంటెంట్ దానికి ప్రజలకు నచ్చింది మేడం. అందుకనే ఇంకా కంటిన్యూ అవుతున్నారు. సో, అంతే దాని అంతే వల్లే కదా! కంటిన్యూ అవుతున్నారంటారు. అంతేనండి. అంటే ఫెయిర్‌గానే ఇంకా తన స్టైల్‌లో తను ఆడుతున్నారు మేడం. హ్మ్. తన స్టైల్‌లో అది జనాలకి నచ్చింది. అందుకే ఆ ఓటింగ్ వల్ల బావుంది. అందుకే కంటిన్యూ అవుతున్నారు మేడం. సో, సంజన గారు బ్లాగ్స్ పెట్టే దగ్గర కూడా అవును మేడం. సెలెక్ట్ చేసుకోమంటే మీరు హైట్ తక్కువున్నారు కాబట్టి హ్మ్. తనకి ఈజీ అయితుందని చెప్పేసి అవును. మీరు సెలెక్ట్ చేసుకున్నారు. అవును మేడం. బట్ చూస్తే మీరు తనకన్నా ఫాస్ట్‌గా ఆ 5 బ్లాక్స్ అనేది పెట్టారు. అవును మేడం. సో, ఆ గేమ్ అసలు ఎలా జరిగింది? మీరే ఉన్నారు కదా! కానీ అక్కడంతా హ్మ్. కాదు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది కదా! అవును. అవును మేడం. మీరేమంటారు ఆ గేమ్ ఆడి? అంటే యాక్చువల్లీ సంచాలక్‌ది తప్పు మేడం. కయ్యాన్‌ది మాకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ క్లారిటీ ఇవ్వలేదు. అది 6 బాక్సెస్ పెట్టాం మేడం. తను ఫస్ట్ సంజన గారు పెట్టారేమో అనుకున్నాం. తర్వాత నేను పెట్టాను. కానీ వీకెండ్స్‌లోని నాకు సార్ చెప్పారు. ఫస్ట్ పెట్టిందే సంజన గారు. కానీ ఎందుకంటే ట్రై చేస్తున్నాం. నా హైట్‌కి యాక్చువల్లీ 6 బాక్సెస్ పెట్టడం చాలా కష్టం మేడం. తను ఇంకా నా మీద హైటే సంజన గారు. కానీ నా హైట్‌కి నేను పెట్టాను. కానీ వాళ్ళేమంటున్నారంటే ఫస్ట్ పెట్టినోళ్ళు కాదు లెవెల్‌గా పెట్టేవాళ్ళకి మేమిస్తాము. మీది కొంచెం క్రాస్‌గా ఉన్నాయి. అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి అన్నీని. అని చెప్పి ఇంక అలాగా సరే అప్పటికి నేను ఫైట్ చేశాను. అలా కాదు ఫస్ట్ ఎవరు పెట్టారు? ఓకే. పెట్టింది లేదా
కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలండి. ఇంక మనం చెప్తాం కదా చంచలకే ఇంక డిసిజన్ తీసుకుంటే దాన్ని మనం ఇంకా ఆర్గ్యుమెంట్ చేయలేము ఎక్కువగాను. సో, అంటే ఇప్పటి వరకు ప్రభంజనం అంటున్నారు. సుమన్ శెట్టి గారిని ప్రభంజనం అంటున్నారు. హ్మ్. ఆ పాల్ టాస్క్ గురించి చెప్పండి. నాకు తెలిసి ఇప్పటి వరకు ఆ కెప్టెన్‌షిప్ ఫస్ట్ టైమ్ అనుకుంటా షేరింగ్ అవ్వడం అనేది. దాని అవును. గురించి చెప్పండి సార్. హ్మ్. అదే మేడం నిజంగా హ్యాపీ అసలు. ఫస్ట్ ఆఫ్ 'బిగ్ బాస్' హౌస్‌కెళ్తే కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు కంటెస్టెంట్ కెప్టెన్ అవ్వాలని అనుకుంటాం మేడం. కానీ లక్కీగా 5 స్టోన్స్ రావడం కానియండి, వాళ్ళు నాకు సపోర్ట్ చేయడం కానియండి, నాకు కెప్టెన్సీ అవకాశం ఇవ్వడం కానియండి, అది ఇచ్చిన అవకాశాన్ని నేను కరెక్ట్‌గా యూజ్ చేసుకొని నేను కెప్టెన్ అయ్యాను. అది నిజంగా హ్యాపీ అండి. ఎందుకంటే నేను, గౌరవ్ షేరింగ్ కెప్టెన్. అది చాలా హ్యాపీగా ఉంది మేడం నాకు. కానీ సోలో కెప్టెన్ కూడా ట్రై చేశాను మేడం. కానీ ఇంక మనకు భగవంతుడు చాలు చాలు షేరింగ్ కెప్టెన్ వరకు అని. లేదు. యాక్చువల్‌గా ఆ పాలు తాగేది ఆ పచ్చి పాలు అసలు ఎట్లా తాగారండి మీరసలు? మేడం నాకు 'బిగ్ బాస్' టాస్క్ ఇచ్చారు మేడం నాకది. కంప్లీట్ చేస్తే కెప్టెన్సీ కంటెస్టెంట్‌గా నీకు వస్తదని చెప్పి నేను తాగాను మేడం అది. అసలు ఇప్పటి వరకు సుమన్ శెట్టి గారంటే అధ్యక్ష అంటున్నారు. అవును. ఇప్పుడేమో ప్రభంజనం అంటున్నారు. అవును. అసలు మీకు ఏ పేరు నచ్చింది చెప్పండి? మేడం అభిమానులు ఇది ఏ విత్తో పిలిచినా 100% పలుకుతాను మేడం నేను. లేదు. లేదు. అంటే ఒకేసారి అసలకి పేరు మొత్తం మారిపోయింది అసలకి. ప్రభంజనం అంటున్నారు. ఇంకేవేదో పేర్లు పెడుతున్నారు. 'బిగ్ బాస్' హౌస్‌లో అయితే బోలెడు పేర్లొచ్చాయి మేడం. స్వీటీ, క్యూటీ, సొమ్ము అన్న అందరు ఏది పిలిచినా హ్యాపీగా ఎప్పుడు పలుకుతాడు మేడం ఈ సొమ్మన్ శెట్టి.